గత 5 ఏళ్ల పాలనలో గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని రావణకాష్టగా మార్చిందని, జగన్మోహన్రెడ్డి బీసీలకు తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య అన్నారు. నెల్లూరులోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కెవి శేషయ్య, ఎద్దులపూడి నాగరాజు, ఆవుల వాసు, రవిచంద్ర, శ్రీకాంత్ గౌడ్, వావిళ్ల భాస్కర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి పిల్లాడిని వైసీపీ నేతల ప్రోద్బలంతో కొందరు యువకులు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారన్నారు. ఈ దారుణమైన సంఘటనకు నేటికి 3 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. గత గొడ్డలి పార్టీ పాలనలో 1 కాదు 2 కాదు లెక్కలేనన్ని దారుణాలు జరిగాయన్నారు. అమర్నాథ్ గౌడ్ ఘటన ఒక కుటుంబానికి జరిగిన విషాదం మాత్రమే కాదని, అప్పటి గొడ్డలి పార్టీ హయాంలో శాంతి భద్రతలు ఎలా పడకేశాయో తెలిపే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ద్రోహి, బీసీల ద్రోహి అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి, అందరూ నమస్కారం. ఈరోజు కరెక్ట్గా 3 సంవత్సరాలు అమర్నాథ్ గౌడ్ 9వ తరగతి చదువుతున్న పిల్లగాడు తన అక్కకి అన్యాయం జరిగిందని, చదువుకుంటున్నటువంటి తన అక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పాపని కొంతమంది పోకిరీలు, వైసీపీ సానుభూతి పరులు ఆ పాపను ఏడిపిస్తుంటే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ పాప ఇబ్బంది పడుతూ ఉంటే ఆ తమ్ముడికి తెలిసి, మా అక్కని ఈ విధంగా మాట్లాడతారా, ఇలా గారు జరిగితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పని నేరుగా వెళ్ళి ఆ పోకిరి యాదవులకు చెప్పొచ్చారు. 2వ రోజు ఆ పిల్లగాడు రోడ్డు మీద పోతూ ఉంటే బలవంతంగా పట్టుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు 9వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని. వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగితే, ఆ రాక్షస పాలనలో బీసీల యొక్క జీవనాన్ని, జీవిత విధానాన్ని ఎంత దారుణంగా హింసించారంటే, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు మాట్లాడినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి నిర్కషంగా బీసీల అణచివేత చేశాడు. బీసీల మీద దాడులు చేయించారు. అమర్నాథ్ గౌడ్ కానీ, తోట చంద్రయ్య కానీ, తర్వాత జరిగినటువంటి దళితుల మీద జరిగిన దాడులు కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు తన సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి రోడ్డు డెలివరీ చేస్తే కూడా దిక్కులేదు. బీసీల యొక్క హక్కుల్ని కాలరాస్తూ, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని పాడు చేస్తూ, బీసీ కార్పొరేషన్లో వచ్చినటువంటి నిధుల్ని నిర్వీర్యం చేసి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క 133 కులాల యొక్క బీసీలని పూర్తి స్థాయిలో అణచివేసినటువంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను నాశనం చేసి, రిజర్వేషన్ని, కార్పొరేషన్ నిధుల్ని, హక్కుల్ని చివరికి దాడులు చేసి చంపేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందంటే అది ఒక్క గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఎవరు ఎక్కడా చూడలేదు, అటువంటి పాలన కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు, అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ బీసీలు ఎన్నెముకగా చెప్తే, తెలుగుదేశం పార్టీలోని విద్యావంతుల్ని, ప్రొఫెసర్స్ని, డాక్టర్స్ని, లాయర్స్ని బీసీ సామాజిక వర్గాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి రాజ్యాధికారం అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక బీసీ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపరిచారు బీసీల్ని. ఆ ప్రయాణంలో ఒక్క 5 ఏళ్ల పాటు గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో రాక్షస పాలనలో బీసీలు రక్తం ఈ రాష్ట్రానికి కట్టింది. ఆ అమర్నాథ్ గౌడ్ చనిపోతే, అమర్నాథ్ గౌడ్ చంపినటువంటి వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా చాలా చిన్న కేసులు పెట్టి వైకాపా సానుభూతి పరులు కాబట్టి, వైకాపా నాయకులు కాబట్టి తుడిచేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబానికి ఆ రోజు ధైర్యం చెప్పించి తెలుగుదేశం పార్టీ, అమర్నాథ్ గౌడ్కి ఒక్కడికే ధైర్యం చెప్పడం కాదు, అది సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ఇబ్బందులు పెడితే ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఉందన్న ధైర్యం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు తిరిగి అనేక రకాలైనటువంటి ధైర్యాన్ని నింపుతా కోసంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో
కూటమి ప్రభుత్వంలో తిరిగి బీసీల బతుకులు బాగు చేయడం కోసం అనేక రకాల సంస్కరణలు మళ్ళీ ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణం చేసే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎక్కడైతే బీసీలు బలహీనపడ్డారో, ఎక్కడైతే బీసీలని ఇబ్బంది పెట్టారో అటువంటి వాళ్ళందరి నుంచి రక్షించే బాధ్యత ఈ రోజున కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ పరిస్థితుల నుంచి మరొక్కసారి ఆ రోజు జరిగినటువంటి దారుణాలని తిరిగి మళ్ళీ మనం ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీసీలను మోసం చేయడానికి అనేక మాటలు చెప్తా వస్తూ ఉన్నారు. బీసీ సోదరులు, బీసీ కులాలు, బీసీ సమాజం, బడుగు బలహీన వర్గాల సమాజమే కాకుండా దళితులు కానీ మైనారిటీలు కానీ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి యొక్క మాయమాటలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తెలియజేస్తూ, అమర్నాథ్ గౌడ్ ఈ రోజున ఆయన జరిగిపోయినటువంటి హత్యకి, అమర్నాథ్ గౌడ్ యొక్క మరణానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దారుణ కాండని మరొక్కసారి ప్రజల ముందుకు ఎందుకు తీసుకొస్తున్నామంటే, ప్రజలకి, బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీసీలు ముందుకు పోతారని తెలియజేస్తూ, బీసీల ద్రోహి జగన్మోహన్ అని చెప్పని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక 2 నిమిషాల పాటు అమర్నాథ్ గౌడ్ యొక్క మరణానికి ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీసీలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చారు. బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసంగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడైతే మత్స్యకారులు ఉన్నారో, ఎక్కడైతే వీవర్స్ ఉన్నారో, ఎక్కడైతే యాదవ సామాజిక వర్గాలు ఉన్నారో, లేకపోతే బీసీ సామాజిక వర్గాల నుంచి అనేక కులాలు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసంగా ఒక వీవర్స్ సంబంధించి ఒక క్లస్టర్ తీసుకొచ్చారు. మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. మిగతా బీసీ సామాజిక వర్గాల్లో ఎక్కడ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసంగా అభివృద్ధి బాటలు వేస్తూ ఇప్పటికే జాబ్ కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కార్యక్రమానికి ముందుకు పోతూ ఉన్నారు. ఈ సందర్భంగా మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బీసీల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీల యొక్క ద్రోహి జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ గొడ్డల పార్టీ అని చెప్పని ఈ పార్టీని నమ్మే పరిస్థితిలో బీసీలు లేరని తెలియజేస్తూ, 1-2 నిమిషాలు అమర్నాథ్ గౌడ్ యొక్క మరణానికి మేము ఈ రోజున సంతాపం తెలియజేస్తాను. లేచి అమర్నాథ్ గౌడ్ని స్మరించుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు కేవీ శేషయ్య, బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం నాయకులు. గతంలో 19 నుంచి 2019, 2024 మధ్యలో జరిగినటువంటి బీసీల పైన దాడులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల మీద వైసీపీ నాయకుల పైశాచికత్వం జనమందరూ చూసి మీకు బహుమానంగా మీరు కన్నటువంటి కలలు కన్నటువంటి వైనాట్ 175 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు బీసీలు ఆలోచనాపరులు, చైతన్యవంతులు కాబట్టి మీకు గుణపాఠం చెప్పారు. ఆ రోజు జరిగినటువంటిది మర్చిపోయామనుకున్నావా? ఈరోజుకి రేపల్లె నియోజకవర్గంలో తన సోదరిని వెంటాడి వేధించి పైశాచికత్వంతో మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీ నాయకుల్ని ఆ రోజు మీ యొక్క పైశాచికత్వాన్ని, దుర్మార్గాల్ని ఎదుర్కోవడానికి ఎవరూ లేకపోతే పసిపిల్లోడు 10వ తరగతి చదివేటటువంటి తమ్ముడు ఎదిరించాడు. అంటే అతనికి చదువుకున్న దాంట్లో ఆడపిల్లలను గౌరవించాలి, మహిళలను గౌరవించే సమాజంలో ఉన్నాననేటటువంటి స్పృహతో మీ పైశాచికత్వాన్ని ఎదుర్కొంటే ఏం చేశారు మీరు? ముక్కు పచ్చలారినటువంటి 15 ఏళ్ల బాలుణ్ణి ఒక వైసీపీ నేత తన అనుచరులతో కలిపి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాజం ఒక్కసారిగా నివ్వెరబోయింది. అంటే
మీ దాడులకి పెద్దవాళ్ళు కాదు, చిన్న పిల్లలను సైతం వదలకుండా ఊరూరా తిప్పి మీరు మీ ప్రతి ఊర్లో మీకు మరకలు ఉన్నాయి. అలాంటి సంఘటనకి నేటికి 3 ఏళ్ళయింది. నిజంగా ఈ సంఘటనే గుర్తు తెచ్చుకుంటేనే ఒళ్ళు గగురు పడిపోతుంది. కాబట్టి ఈ సంఘటనలో మీరు నామమాత్రపు కేసులు పెట్టి అక్కడ వెంకటేశ్వర రెడ్డి అనేటటువంటి నిందితుడు సాధారణ బెయిల్ నుంచి వచ్చి మళ్ళీ అదే ఇంట్లో మనుషుల మీద వెళ్ళి అఘాయిత్యం చేసి దౌర్జన్యానికి పాల్పడితే ఆ రోజు ఏమైంది మీ బీసీల మీద ప్రేమ? ఏదో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పడం కాదు. సమాజంలో జరిగిన సంఘటనకి ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వంగా మీరు బాధ్యత వహించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అదే నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం తను వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఈ సంఘటనల నిందితుడికి శిక్ష పడాలనేటటువంటి మంచి ఉద్దేశంతో పర్టికులర్గా మన కోవూరు నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దళిత మైనారిటీ వర్గాలు చక్కటి సంక్షేమిస్తున్నారు. ధైర్యంగా ఏ భయం లేకుండా అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఆ రోజు నుంచి మరలా ఈ రోజు వరకు అందరం కూడా ఈ సంఘటనని ఒకసారి గుర్తించుకొని ఇలాంటి మళ్ళీ జరగకూడదు, ఇలాంటి సైకోలు మళ్ళీ ప్రభుత్వాలకి ఆలోచన కూడా రాకూడదు ప్రజలకని చెప్పి ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ మా బీసీ సంఘాల నాయకులైతేమి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులైతేమి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినాము. ఖబర్దార్ జగన్, ఖబర్దార్ జగన్. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.